ఒక 5 పార్లమెంట్, ఇప్పుడు 13 కదా, 4 పార్లమెంటు, ఒక 5 అసెంబ్లీ. అది మరి బీజేపీ కోసం బార్గెనింగ్ కోసం ఆపారా, లేకపోతే వాళ్ళ కోసం ఆపారా తెలియదు. జనసేన బీజేపీ అన్నప్పుడు ఆలోచించుకుంది సీట్ల విషయంలో అయినా సర్దుబాటు చేసుకుంటారా? ఏముండదు ఇంకా. అంటే జనసేన కూడా సీట్లు జనసేనకి వెళ్ళిపోయినాయి. అంటే ఇంకా పూర్తిగా ఈ స్థానాలను ప్రకటించలేదు కదా. ఆల్రెడీ 9 మందికి మొన్న పిలిచి చెప్పేశాడు ఆయన. ఎందుకు ఆయన ఏంటంటే తెలివిగా చేస్తుంది. బయటికి చంద్రబాబు చెప్పాడు, అది మీరు కనుక అనౌన్స్ చేసేసి మా వాళ్ళు కొట్టుకు చేస్తారు అనేటువంటి. అందుకోసం అక్కడ లోకల్, ఇప్పుడు తాడేపల్లిగూడెం శ్రీనివాస్ నువ్వు చేసుకున్నాడు, అక్కడ తాడేపల్లిగూడెం ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసే పని చంద్రబాబు చూసుకుంటున్నాడు అక్కడ. అంటే బహిరంగ అనౌన్స్మెంట్ లేకుండా కింద పని చేసుకుపోయేటట్టు సెట్ చేశాడు. చంద్రబాబు మళ్ళీ బహిరంగ అనౌన్స్మెంట్ కి ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు చంద్రబాబు అనౌన్స్ చేసేసాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అనౌన్స్ చేస్తాడు. గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళనొక్కళ్ళకి మద్దతు తెలుపుకుంటారంటారు ఇలాగ ఇష్టపూర్వకమైన పొత్తు. ఇప్పుడు సర్దుకోపోవడం అనేటువంటిది ఇప్పుడు నుంచి తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక్క సమస్య ఉంది ఏంటంటే, ఈ పొత్తు వలన అవతలోడు ఇప్పుడు గెలిస్తే ఇక వాడికి పర్మనెంట్ అవుతుంది, మనకి రాదు అనుకున్నప్పుడు యువతలోడు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళు గెలిచారనుకోండి,